నే స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు అవునయ్యా, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే. Yes Lord, thank you Father. అంతా నా మంచికే. తన చిత్తము నాకు తల వంచితే, తన చిత్తము నాకు తల వంచితే. అందరం ఆరాధన. ఓ మా సంగలరా ఇవి కాలరా ఓ సంగలరియాలరా ఆరాధన ఆపను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే. ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నే స్తుతించుట మానను. అంతా నా మేలుకే. ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే. ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. చప్పట్లు కొడుతూ అవును. లరమ సందలరమో దియలర సఖరియమా లిరివ సమందలరహు లరమ తండరస్య. థాంక్ యూ ఫాదర్ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. రమ సందలరమో దియలరమ తండరస్య. అందరూ చేతుల ఆకాశం అయిపోయింది. హల్లెలూయా. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను. చేతులందరం ఆకాశం వైపు ఎత్తుదాం. అందరూ ఆరాధన ఆపను, స్తుతించుట మానను. మానను. అంతా చిత్తమునకు వంచితే, తన చిత్తమునకు వంచితే. ఆరాధన స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ
యెహోవాను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే తన యేసుకే అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను నే స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే. చేతుల ఆకాశం వైపెత్తుదాం. తన చిత్తమునకు తల వంచితే అంతా నీ మేలుకే. ప్రార్థన. సర్వాధికారి సర్వజ్ఞుడవైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, మార్పు లేనటువంటి యేసు ప్రభువా, మహిమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన సమస్త కార్యక్రమముల ద్వారా నీ నామానికి మహిమను తెచ్చుకున్నావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఏప్రిల్ మాసం చివరి పునరుత్థాన దినమున మమ్మలందరినీ సమకూర్చి ఆరాధించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించావు. అందును బట్టి స్తోత్రం. ఈ సమయమందు వాక్యములోనికి వెలుచుండగా వాక్యము ద్వారా నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడవా తండ్రి. యేసయ్యా, దయ ఉంచి నాతో మాతో మాట్లాడి మీ నామమునకు మహిమను తెచ్చుకొనమని, సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రతి హృదయము తెరవబడునుగాక. వినగల చెవులను, గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరము కూర్చుందాం. మంచి కూర్చో. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడు కాపాడాడు. ఈ చివరి పునరుత్థాన దినానికి మనలను నడిపించాడు. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు పట్టి దెబ్బలు పడతాయి మీకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన సువార్త
చూడండి 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారుతుంది. అంతము వరకు సహించిన వాడెవడో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడతాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అక్రమము విస్తరించుట చేత అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది. అంత మాత్రమే కాదు, ఏర్పాటు చేయబడిన వారు సహితము మోసపరచబడతారు. 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. కనుక పిలువబడ్డ వారు కొందరే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు మాత్రము చాలా తక్కువ మంది. అయితే దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరి ఎందుకు అనేక మంది ఏర్పాటు చేయబడిన వారు సహితము ఎందుకు మోసము చేయబడతారు, ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, అక్రమం అనేది విస్తరించడాన్ని బట్టి ప్రేమ చల్లారిపోతుందట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు ఖచ్చితంగా శ్రమ అనేది కలుగుతుంది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అయితే మరి నిజానికి ఇప్పుడు అలవాటు అయిపోయింది. నిజానికి మందిరం మొత్తం నిండిపోవాలి. కొందరేమో యేసయ్య మహాకృపను బట్టి మంచి ఉద్యోగాలను పొందుకొని, కొందరైతే మరి యేసురత్నం లాంటి వాళ్ళైతే మరి పిల్లల వివాహ వయసు వచ్చింది గనక వారి సొంత గ్రామాలకు వెళ్ళి విశ్వాసములో చక్కగా నిలబడగలిగినారు. అనేక మంది వారి పరిస్థితులను బట్టి ఆయా మరి కుటుంబ పోషణ కొరకు కావచ్చు, ఆయా ప్రదేశాలకు వెళ్ళి విశ్వాసములో ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసములో నుండి తొలగిపోయినోరు, లోకాన్ని ప్రేమిస్తున్నవారు, లోకమే సమస్తమని తాగుతూ తిరుగుతూ మరి అంతా ఇదే, అసలు జీవితం అంటే ఇదే అని బ్రతుకుతున్న వారు కూడా, లోకములో కలిసిపోయిన వారు కూడా మరి చాలామందే ఉన్నారు. అయితే లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే, జీవితం అంటే ఇదే, జీవితం అంటే ఈ భూమి మీదకి వచ్చాము, చనిపోయినాక కొందరు అంటారు ఏమవుతామో మనకు తెలియదు, కొందరు అంటారు చనిపోయినాక మనం ఏమవుతామో మనకు తెలియదు అని కొందరు అంటారు. కొందరు అంటారు చనిపోయిన తర్వాత మనము ఒక జంతువులాగానో మరి ఇంకొక పక్షిలాగానో ఎలాగో మరలా ఒకసారి పుడతాము అని మరికొందరు అంటారు. ఇంకా మరికొందరు ఏమంటారంటే, చనిపోయినాక మేమేం పాపం చేయలేదు కనుక స్వర్గానికి పోతాము అని కొందరు అంటారు. ఒక్కొక్క రకంగా ఆలోచన కలిగి ఉంటారు.
అయితే అసలు మనిషి జీవితం ప్రారంభమయ్యేదే మరణము తరువాత అనేది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, మనిషి జీవితము మరణము తరువాతనే ప్రారంభమవుతుందని. గత వారం మనం చదువుకున్నాము, గత వారం మనము ధ్యానించాము. సౌలు అనేట ఆయన పరిచయుడు, చాలా అధిక విద్య కలిగినటువంటి వాడు, రాజులతో మంచి సంబంధం కలిగిన వాడు, మంచి పేరు ఘనత కలిగినటువంటి వాడు. అంత మాత్రమేనా అంటే భక్తి కలిగిన ఒక మంచి బిషప్ అని చదువుకున్నాం. పరిచయని మనం ఏ ప్లేస్లో కూర్చో. చిన్నగున్నప్పటి నుండే మనము ప్రభు యొక్క శిక్షలో బోధలో మన పిల్లలను పెంచాలి. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు అని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. సౌలు అనేట ఆయన లోక సంబంధమైన అన్ని డిగ్రీలు కలిగిన వ్యక్తి, లోక సంబంధంగా మంచి పేరు ఘనత కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభును నమ్ముకున్న వారిని అందరినీ బంధించి చెరసాలలో వేసి అవసరమైతే మాట వినకపోతే చంపాలి అనే ఒక భయంకరమైన మనసు కలిగినటువంటి వ్యక్తిగా గత వారం మనం పౌలు గారిని గురించి చదువుకున్నాము, ధ్యానించుకున్నాం. అయితే అలాంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని చూచినాక అసలు జీవితం అనేది మరి మరణము తర్వాత ప్రారంభమవుతుందని తెలుసుకున్న తర్వాత అనేక పర్యాయాలు 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ఆకలిని అనుభవించాడు, దాహాన్ని అనుభవించాడు, దిగంబరత్వాన్ని అనుభవించాడు, శ్రమలను, నిందలను, బాధలను చాలా అనుభవించి చివరికి ప్రభు కోసము తాను హతసాక్షిగా మారిపోయినటువంటి వ్యక్తిగా మనము అపోస్తుడైన పౌలును చూచాం. ఎందుకు ఆయన చనిపోవడానికి కూడా తీర్మానించుకున్నాడు? తన ఘనతను వదిలిపెట్టుకున్నాడు, తన విద్యను వదిలిపెట్టుకున్నాడు, తనకున్న డబ్బును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అని అంటే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి తనకు కావలసినదంతా పెంటతో సమానంగా ఎంచుకోవడమే కాదు, కానీ ప్రభు కోసం ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎంతో కష్టాన్ని అనుభవించాడు. చివరికి చనిపోతే బాగుండు అనే సందర్భాలు అతని జీవితంలో ఎన్నో వచ్చినాయి, కానీ ఆయన చనిపోలేదు. 64-65 ఏండ్ల వరకు ఆ శ్రమలను అనుభవించి 65వ ఏట లేదా 64వ ఏట అతని తల శిరచ్ఛేదనము చేయబడ్డది. మరి చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి చనిపోయాడు. ఎందుకు? అంత పేరు ఉన్న వ్యక్తి, అంత డబ్బున్న వ్యక్తి, అంత ఘనత ఉన్న వ్యక్తి ఉత్తగనే ఆయన చనిపోయాడా అని అంటే ఆయన పరలోకాన్ని తన కళ్ళతో చూచాడు. పరలోకం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా చూచాడు, అది గ్రహించాడు. ఈ లోకంలో ఉండేది కేవలం 100 సంవత్సరాలని గ్రహించాడు గనక ప్రభు కోసం చనిపోతే ఆయనతో నేను ఉంటాననే ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసము పౌలు గారి కలిగి ఉన్నాడు గనుకనే ప్రభు కోసం హతసాక్షిగా మారిపోయాడు. మరి ఆ కాలంలో పౌలు గారే అలాగూ చనిపోయాడా అని అంటే గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తి చిన్నగున్నప్పుడు, ఎవరా పాపను, గ్రహం స్టెయిన్స్ అనే ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో తొందరలో సిబిసి క్లాసులు జరగబోతున్నాయి. అయితే చిన్నగున్నప్పుడంట భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళను ఎవరు కూడా పట్టించుకోవటం లేదు, వాళ్ళను దూరంగా పెడుతున్నారని చిన్నగున్నప్పుడు విన్నాడంట. గ్రహం స్టెయిన్స్ అనేట ఆయన చిన్నగున్నప్పుడు విన్నాడట. విని అప్పటి నుండి భారతదేశంలో ఒరిస్సా అనే ప్రాంతానికి వెళ్ళాలి, కుష్ఠరోగులకు
ఏదో విధంగా నేను సహాయము చెయ్యాలి అని బాల్యములో ఉన్నప్పటి నుండి ఆయన హృదయంలో అది నాటబడి క్రమక్రమంగా యవనస్తుడైన తర్వాత ఆమె తల్లి తండ్రికి చెప్పి, అమ్మా నేను భారతదేశానికి వెళతాను, కుష్ఠరోగుల మధ్యలో నేను సేవ చేయాలనుకుంటున్నాను, కుష్ఠరోగులకు సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న తల్లిదండ్రులను సొంత దేశాన్ని విడిచిపెట్టి ఒరిస్సాకు వచ్చి ఇక్కడ చూడండి, మనుషుల దిక్కు ఎందుకు చూస్తారు పనికిమాలినోళ్ళు? అక్కడేముంది, వాళ్ళ దిక్కు చూస్తే ఏముంది? నా దిక్కు చూడండి. యేసు రక్తం జయం. ఊరంతా ఒక చింత అయితే ఊసుగంటలోనికి ఒక్కనికి ఒక చింత అంట. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట, బతుకుతున్నారు. అందుకే మీ బతుకులలో మార్పు లేదు. ఎవరిని అంటుండ్రో ఎవరికి తెలియదు. యేసు రక్తం చేయగలుగును గాక. దిక్కులు చూస్తున్నారు, అటు చూస్తున్నారు, అటేముందా? బుద్ధి లేకుండా. మా బాధ అర్థం చేసుకోవాలి. మీరు దేవుల్లో ఎదగాలి. ఆమేన్. మీరు దేవుల్లో ఎదగాలి. ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మీరు ఆయన రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉంటే నాకు కూడా దేవుని దగ్గర నుండి బహుమతి వస్తుంది. 1000 మంది ఉండి ఒక్కడు కూడా పరలోకం పోకపోతే దేవుడు అంటాడు, ఒరే నాయన నీ పని అంతా కాల్చివేయబడ్డది, నువ్వైతే రక్షింపబడ్డ పో అని అంటాడు. యేసు రక్తం చేయగలుగును గాక. గొంగలి ఏడున్నావంటే వేసిన చోటనే ఉన్నా. బూతులు మారవు, అబద్ధాలు మారవు, భర్తతో తిట్టించుకునేది మానదు, తిట్టడము మానవు. నీ పేరు ఏం పేరు అంటే గయ్యాలి గంగమ్మ, గయ్యాలి గంగయ్య. అట్లుండొద్దు. యేసు రక్తం చేయగలుగును గాక. మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కావాలి? ఎవడో కాదు మారాలి, ఫస్ట్ నువ్వు మారు. యేసు రక్తం చేయగలగా ఫస్ట్ నేను మారాలి. ఆమేన్. గట్టిగా చెప్పు. ఎవరు మారాలి? నేను మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చూడండి, ఒక్కరు అటు చూస్తే ఎన్ని మాటలు, ఈ పాటకల్లా 5-6 నిమిషాలు పౌలు స్టోరీ అయిపోయేది. ఆమేన్. గ్రహం స్టెయిన్స్ అనేట ఆయన యవన కాలంలో వచ్చినాక తన దేశాన్ని మొత్తం విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి కుష్ఠరోగులను ముట్టుకుంటుంటే వాళ్ళు అనేవారంట, అయ్యా నన్ను ముట్టుకుంటావా అనేవాళ్ళట. ఎందుకు ఆయన కుష్ఠరోగులను ముట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు కుష్ఠరోగులను నాకిష్టమే శుద్ధుడవు కమ్మని వాళ్ళను ముట్టుకొని బాగు చేశాను అని వాక్యంలో ఉంది. కుష్ఠరోగి దూరంగా ఉండి, అయ్యా దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని కేకలు వేస్తే, మార్కు సువార్తలో ఏముందంటే నాకిష్టమే శుద్ధుడవు కమ్మని అని చేతిని ముట్టుకొని బాగు చేశాడట. అదేవిధంగా గ్రహం స్టెయిన్స్ అనేట ఆయన కూడా ఈ భారతదేశంలో ఒరిస్సా అనే ప్రదేశానికి వచ్చి కుష్ఠరోగులను తన చేతులతో వారి గాయాలను కట్టి, వారికి కట్లు కట్టి, వారి మధ్యలో సేవ చేసుకుంటూ యేసు ప్రభు ప్రేమను గురించి వారికి చెప్తే అనేక మంది యేసు ప్రభు ప్రేమ ఇంత గొప్ప ప్రేమను అని మారు మనసు రక్షణ పొందితే, ఆ ఊరిలో ఆ రాష్ట్రములో ఉన్న మతపిచ్చి దానిలకు అది నచ్చక వీడు చెయ్యడు చేస్తున్న వానిని చేయనీయడు. అది మతపిచ్చి. ఒరే ఎవడరాడా పరిగెత్తుతుంది, వీళ్ళని ఎట్టనన్నా చేసి సెట్ చేయాలి. ఆమేన్. అయితే కుష్ఠరోగులను ముట్టుకొని కట్టి వాళ్ళ గాయాలు కట్టి బాగు చేసినాక అప్పుడు యేసు ప్రభు గురించి చెప్పాడట. చెప్పితే అనేక మంది యేసు ప్రభును నమ్ముకుంటే అప్పుడు గ్రహం స్టెయిన్స్కు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు అంటే మత పిచ్చి కలిగిన వాళ్ళు వచ్చి 1-2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారట. నీవు మా దేశాన్ని విడిచిపెట్టి నీ దేశానికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోకపోతే ఇక్కడ నిన్ను చంపేస్తాము అని చెప్పినట. అప్పుడు గ్రహం స్టెయిన్స్ గారు చెప్పారట, అయ్యా దేవుడు నన్ను ఈ రాష్ట్రములో సేవ చేయమని చెప్పాడు గనక బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. ఈ పరిచర్యను
నేను ఆపకూడదు. ఈ పనిని నాకెవరు అప్పచెప్పారు చెప్పాలి. ఈ పనిని నాకు ఎవరు అప్పచెప్పిందంటే మనందరిని సృష్టించినటువంటి దేవుడు ఈ పనిని మాకు అప్పచెప్పాడు గనక ఈ పని నేను చేయవలసిందే అని చెప్తే, వారు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినాక ఒకానొక దినాన్ని వీడికి వచ్చినాకనే పెళ్ళి అయింది ఆయనకు. అయితే ఒకానొక దినాన ఆయన పిల్లలు ఆయనకున్న జీబులో నిద్రపోతున్నప్పుడు ఈ మత పిచ్చి కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది వచ్చి ఆయన పిల్లలు 9-10 ఏండ్లు ఉంటాడు, 6 ఏండ్లు ఉంటాడు అనుకుంటా, 12, 6 కరెక్ట్ సంవత్సరాలు చిన్న పిల్లలు మొత్తం మీద ఆ యొక్క మరి ఆ జేబు మీద డీజిల్ పోసి తగలబెట్టేసిండ్రు. చనిపోతుంటే నవ్వుకుంటూ కేకలేసిండ్రు. అంత దుష్టత్వం నేర్పించింది వాళ్ళ గ్రంథం వాళ్ళకు, అంత దుర్మార్గం నేర్పించింది వాళ్ళ గ్రంథాలు వారికి. అందుకే ఏం చేసిండు గ్రహం స్టెయిన్స్ అంటే ప్రేమను చూపించిండు. యేసుక్రీస్తు ప్రేమను చూపించిండు, యేసుక్రీస్తు యొక్క కనికెరాన్ని చూపించిండు, యేసుక్రీస్తు యొక్క దయను వారికి చూపించి ఎవ్వరూ ఆదరించినటువంటి వారిని ఆదరించి ప్రేమను చూపించి ఆయన డబ్బును వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంటే సమాజానికి అది నచ్చలేదు. నచ్చక ఆయనను ఆయన 2 కొడుకులను డీజిల్ పోసి తగలబెట్టేసిండ్రు. చంపుతాము అన్న ఆయన ఎందుకు వెళ్ళలేదని అంటే ఈ లోకములో 100 ఏళ్ళు బతుకుతామేమో, ఎన్నేళ్ళు 100 ఏళ్ళు బతుకుతామేమో, పరలోకంలో యుగయుగాలు ఉంటామని చెప్పేసి ఏ మాత్రం కూడా భయపడకుండా ఆయన చేయాల్సిన పని చేస్తూ ఉంటే దుర్మార్గులకు నచ్చక ఆయనను క్రూరముగా ఆయనను ఆయన పిల్లలను అందులో పెట్టి తగలబెట్టేసిండ్రు, చంపివేసిండ్రు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఒకవేళ అదే పరిస్థితిలో నీవుంటే నువ్వేమంటావు, నేనేమంటానో తెలుసా? బతికుంటే బఠానీలు అమ్ముకొని బతుకుతా కానీ అమ్మో నేను చచ్చిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ గ్రహం స్టెయిన్స్ అలా కాదండి. ఈడ చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను, కానీ దేవుడు నాకు అప్పగించిన పనిని నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి చివరికి భారతదేశం ఒరిస్సా ప్రాంతంలో ఆయన 2 కొడుకులు చిన్న పిల్లలు చచ్చిపోయారు. మరి చచ్చిపోయిన ఏమంటే ఆయన భార్య ఏం చేసింది? ఇది కట్టుకథ కాదు, మన దేశంలో ఒరిస్సా రాష్ట్రంలో మరి ఆయన భార్య అమ్మో నన్ను కూడా చంపుతారు, ఇంకో బిడ్డ ఉంది ఆయనకు, ఆయన బిడ్డ పారిపోలేదు. దేవుని బిడ్డలారా, నా భర్త ఏ పని అయితే వదిలిపెట్టిండో నా భర్త వదిలిపెట్టిన పనిని అదే కుష్ఠరోగుల మధ్య నేను పని చేస్తాను అని ఆయన భార్య బిడ్డ అక్కడే చంపుతారని తెలిసి కూడా అక్కడే ఉండి ఆ కుష్ఠరోగుల మధ్యలోనే ఆమె సేవ జరిగించింది. 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దామా? అయితే వీళ్ళకున్న ఆశ ఏంటో తెలుసా? ఈ లోకములో బతికేది కొంతకాలమే అనే విషయం వారికి తెలుసు గనుకనే, ఈ లోకములో బ్రతికేది కొంతకాలమైన వారికి తెలుసు గనుకనే ఈ లోకములో ప్రభు కోసం వారి ప్రాణాలనే బలిగా అర్పించారు. సహోదరుడా, సహోదరి, మరి నీకు శ్రమలు వస్తున్నాయని, నీకు కష్టాలు వస్తున్నాయని, నీకు ఇబ్బందులు బాధలు వస్తాయి, వాళ్ళైతే ప్రాణాన్ని వదిలిపెట్టారు. రెండవది, పోయిన వారం కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. దాని విషయంలో నేను ఒక స్థిరమైన తీర్మానానికి వచ్చాను గనుకనే పదే చెప్తూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల అనే దైవజనుడు, ఆయన కూడా ఖచ్చితంగా చంపివేయబడ్డాడు. కారణం కొన్ని ఆధారాలు మాకు కనబడుతున్నాయి కనుకనే ఆ విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈరోజు ఆయనకు కూడా 10 ఏళ్ల నుండే ఆయనకు వార్నింగ్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 2 years బ్యాక్ అమెరికా వెళ్ళాలనుకున్నాడు, 2 మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అయినా ఆయన మనసు ఒప్పుకోలేదట. భారతదేశంలోనే దేవుడు సేవ చేయమంటే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి మరలా ఆ ఇల్లు ఉంటే మరలా వెళ్ళబుద్ధి అవుతుందని చెప్పేసి ఆ ఇల్లు అమ్మేసి మరలా వచ్చి సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో నిజానికి ఆయన గురించి ధ్యానించే కొలది, ఆయన గురించి ఆలోచించే కొలది
ఆయన మాట్లాడినటువంటి మాటలు భారతదేశం ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉండేదనే విషయాలను ఆయన స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏదో ఎవరికి తెలియకుండా కాదు, కొందరు వ్యక్తులను వాళ్ళ ముందర పెట్టుకొని 1930 సంవత్సరంలో 30 కంటే ముందు దళితులకు కానీ బీసీలకు కానీ నీ పేరు మీద ఇల్లు ఉండకూడదు, నీ పేరు మీద భూమి ఉండకూడదు, నీ పేరు మీద సొంత ఆస్తి అనేది ఏది ఉండకూడదు. ఎవరి పేరు మీద ఉండాలంటే అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వారి పేరు. ఎవరు అగ్రకులాలు అంటే సరే వద్దు చెప్పదులే. కనుక కొన్ని కులాల పేరు మీద మాత్రమే భూమి ఉండాలి. ఈరోజు మనం అందరం నా పేరు మీద ఇల్లు ఉంది, నా పేరు మీద భూమి ఉంది. ఈరోజు నీ పేరు మీద ఇల్లు ఉంది, నీ పేరు మీద ఒక భూమి ఉంది, నీ పేరు మీద ఒక బైక్ ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? బ్రిటిషోడు కాదు, బ్రిటిషోడు కాదు. బ్రిటిషోలు భారతదేశానికి వచ్చిన 80 సంవత్సరాల తర్వాత యేసు ప్రభును నమ్ముకున్న సేవకులు వాళ్ళ కాలంలో ఎన్నేళ్ళు? 80 ఏళ్ళ తర్వాత వాళ్ళు మన దేశానికి వచ్చి సువార్తను ప్రారంభించుకుంటూ కొంతమంది దళితులతో పాటు బీసీ వర్గానికి చెందిన వారి పేర్ల మీద భూములు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, ఏవి ఉండకూడదు అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు 1830 సంవత్సరంలో ఒక దైవజనుడు మన దేశానికి వచ్చి ఇది తప్పు మీరు చేస్తుందని చెప్పేసి ఆ రోజు నా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేసిండ్రంటే, పాస్టర్స్ ఇది చేసింది అందరికీ ఆస్తి హక్కు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఒక జీవోను తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆడపిల్లలు కూడా చదవాల్సిందే, ఆడపిల్లలు ఆట బొమ్మలు కాదు వాళ్ళు కూడా చదవాల్సిందే అని తీసుకొచ్చిన ఈ చట్టము కూడా సేవకులు, బ్రిటిషోడు కాదు, దేవుని నమ్ముకున్న సేవకులు ఈ చట్టాలన్నిటిని తీసుకొచ్చి ఈరోజు ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే, ఈరోజు నీ పేరు మీద గింతంత భూమి ఉందంటే, నీ పేరు మీద గింతంత ఇల్లు నీ పేరు మీద ఉందంటే దానికి కారణం ఎవరంటే దైవజనులు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ కులాలు మతాలు అనేటివి మనుషులు కల్పించుకున్నాయి, కానీ దేవుడు ఆదాము అవ్వను తయారు చేశాడు, వారి ద్వారానే భూలోకంలో ఉన్న మనుషులందరూ వచ్చారు గనక ఇది తప్పు సిద్ధాంతం అని చెప్పేసి వారు కొన్ని చట్టాలను తీసుకొని వచ్చి మనుషులందరూ సమానమే అనే విధానాన్ని తీసుకొని వచ్చారు అనే విషయము ప్రవీణ్ పగడాల గారు చెప్పే వరకు కూడా ఆయన చచ్చిపోయినాక ఆయన గురించి చదువుతూ ఉంటే ఇలాంటివి అనేక విషయాలు ఆయన బయటకు తీసుకొని వచ్చాడు. ఈ విషయాలు వారు భరించలేకపోయారు. అరే మనుషులందరూ ఎప్పుడో మరిచిపోయిన దానిని ఈ ప్రవీణ్ పగడాల అనేవాడు ఇవన్నీ బయటకు తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నాడు. అందులో అతని మాటలు ఎట్లా ఉన్నాయంటే కత్తిలాగా లోపలికి దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. అతని మాటలు చాలా ఒక కత్తిలాగా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి గనక ఇలాంటి వ్యక్తిని భూమి మీద బ్రతకనీయకూడదు. ఎందుకంటే ప్రజలందరూ ఏమవుతారు? ప్రేరేపితులై జ్ఞానం పొందుకుని ముందుకు సాగుతారు. ఈరోజు భారతదేశంలో ఒకటి జరగబోతుంది. అదేంటి అని అంటే క్రైస్తవుడు లేకుండా చేయాలి. ఎందుకు క్రైస్తవుడు లేకుండా చేయాలి అని అంటే, క్రైస్తవుడు ఉంటే అందరూ సమానమైన బోధన చేస్తాడు. అందరూ సమానము కాదు. ధర్మము 4 పాదాల మీద నడవాలంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. బ్రాహ్మణుడు అనేటోడు తల నుండి వచ్చిండు, ఇంకా క్షత్రియుడు అయినటోడు ఛాతిలో నుండి వచ్చిండు, వైశ్యుడు అనేవాడు తలకాడ నుండి వచ్చిండు, శూద్రుడు అనేవాడు కాళ్ళ కింద నుంచి వచ్చాడు, కాళ్ళ నుంచి వచ్చిండు. ఈ కాళ్ళ నుంచి వచ్చిన వాడికి ఎలాంటి అధికారాలు లేవు. వాడు ఎప్పుడు కాలు కింద చెప్పెట్లా ఉంటాడు. శూద్రుడు అనేవాడు ఈ పైన ఉన్న 3 తరగతుల వారికి ఎప్పుడు పని చేస్తూ బానిసగానే ఉండాలి ఆ శూద్రుడు. ఇదే సిద్ధాంతం మీద భారతదేశం ఉండాలి అని ఒక అదేమంటారు, వారికి ఉన్న గ్రంథాలు, ఆ గ్రంథాన్ని ప్రజలలోనికి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎవడు ఉండకూడదు? ఫస్ట్ అందరూ సమానమే అనే క్రైస్తవుడు అనేవాడు ఉండకూడదు. అందుకనే భారతదేశంలో క్రైస్తవులే లేకుండా చేయాలని చాలా కుతంత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు నేను ఎందుకు ఆ వ్యాఖ్యను చదివించానంటే,
పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇవన్నీ మీ ఎదుటకు తీసుకొని ఇవన్నీ మీకు చెప్పకుండా ఏం చేస్తారంటే, యేసు ప్రభును విడిచిపెట్టవా? యేసు ప్రభును విడిచిపెట్టకపోతే నీ రేషన్ కట్ అయిపోతుంది. యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే రేషన్ కట్ అయిపోతుంది, రేషన్ కార్డు ఉండదు. ఆ తర్వాత గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్స్ వచ్చినా ఆ స్కీమ్స్ ఏవి కూడా వర్తించకుండా, ఒక భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగినప్పటికీ నీవు మా దేశంలో ఎక్కడి నుండో బతకడానికి వచ్చిన ఒక వ్యక్తిగా బతుకుతావా? లేకపోతే క్రైస్తవ్యాన్ని విడిచిపెడతావా? విడిచిపెట్టి మేము చెప్పినట్టు బ్రతకకపోతే నీ బతుకు ఒక గ్రహం స్టెయిన్స్ లాగా అయిపోతుంది, నీ బతుకు ఒక ప్రవీణ్ పగడాలలాగా అయిపోతుంది, నీ బ్రతుకు ఇంకొక చనిపోయిన వ్యక్తులను మీ ఎదుట నిలబెట్టి తొందరలో వాటిని కూడా మీ ఎదుట పెట్టబోతూ ఉన్నారు. కారణం ఏమిటి మరి? దేవుడు ఇవన్నీ దృశ్యాలను చూసుకుంటూ, ఇవన్నీ విషయాలను చూసుకుంటూ దేవుడు ఎందుకు వారిని శిక్షించట్లేడు అనంటే, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, బాబు అక్కడే కూర్చోనానా, నువ్వు కావాలంటే కూర్చేసుకొని కూర్చో, అక్కడే కూర్చో, ఇక్కడ నుండి లేచి ఆడ. దేవుని పిల్లలారా, లోకములో మీకు శ్రమ. చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను రాసిన సువార్త నా యందు మీకు 16వ అధ్యాయం 30 చివరి వచనం చదువుతుంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించానన్నాడు. ఆ తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకు ఈ బిల్డింగులు కనబడుతున్నాయి, వెండి బంగారం కనబడుతుంది, లేకపోతే లోకములో మనుషులు ఏవేవో కనబడుతూ ఉన్నాయి. కానీ దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యముండేది. అదృశ్యమైనది ఏంటయ్యా అంటే, పరలోకం అనేది నీకు కనబడతలేదు, నరకము అనేది నీకు కనబడతలేదు. నిజంగా ఇంతకుముందు చెప్పాను, అపోస్తుడైన పౌలు అనేట ఆయన, ఈ లోకములో ఆయనకు పేరు ఉంది, పరువు ఉంది, ఘనత ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కావలసిన హోదా ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని తన కళ్ళతో చూచాడో, ఎప్పుడైతే పరలోకం ఉందని గ్రహించాడో, దేవుని బిడ్డలారా, దేనికి చాతగాని ఒక వ్యక్తిగా మారిపోయి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి, ఆయనకు కావలసినంత డబ్బు, పేరు ఉంది, తనను చంపివేస్తారు అని ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు ఆయన కూడా కనుక్కుంటే అమెరికా దేశంలో చక్కగా బ్రతకగలడు. కానీ ఆయన కూడా ఈ భూమి మీద బ్రతికితే 100 ఏళ్ళే కదా. ఈ 100 ఏళ్ళ కొరకు పిరికోని మాదిరిగా పారిపోవడం ఎందుకు? నేను చెప్పకపోతే నా ప్రజలకు ఎవరు చెప్తారు యేసు ప్రభు ప్రేమను? నేను చెప్పకపోతే యేసుక్రీస్తు దయను ఎవరు చెప్తారు? ఒకవేళ నేను చెప్పకపోతే ప్రజలు అనేక మంది చచ్చిపోయి నరకానికి వెళ్తారు కదా. నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను. కానీ నా భారతదేశంలో ప్రజలు సత్యమును తెలుసుకోక చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు కదా అని చెప్పేసి ఒక దృఢమైన తీర్మానం తీసుకొని
తనకున్న ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా తన ప్రాణం పోయినా పర్వాలేదు యేసయ్య గురించి చెప్పడానికి భారతదేశంలో ఆయన నిలబడ్డాడు. నవీన్ అనే సహోదరుడు మన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయనను పిలిచిండంట, ఓ నవీన్ రా సేవ చేద్దాము అని అంటే, చావడానికే రావాలి సేవకు అని చెప్పాడట. ప్రభు కోసము సావడానికే సేవకు రా అని చెప్పిండంట ఆయనను. రెండు చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్దామా? ప్రభు కోసం ఎందుకు రావాలి నువ్వు? సావడానికి రా. దేవుని బిడ్డలారా, సేవ అంటే ఏదో ఆషామాషే కాదు, కానీ అనేక మందిని నీకు నాకు తెలియదు అగ్నిలో నుండి కొందరిని బయటికి లాగుతున్నామనే విషయము ఈరోజు నీకు అర్థం కాదు. ఈరోజు నీకు సువార్త అంటే అదే ఏదో చాలా 10 మంది లేనప్పుడే నన్నే చంపేస్తామని బెదిరించిండ్రు. మధ్యరాత్రి ఫోన్లు వచ్చేటివి నాకు, 2 గంటలకు 3 గంటలకు మధ్యరాత్రులు ఫోన్లు చేసేవారు. కొన్నిసార్లు వాళ్ళ ఫోన్లకు భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేవాడిని. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళకపోతే నీ అంతు చూస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నేను వినలేదు, కానీ మరి ఓకే రైట్, పింకు వాళ్ళ డాడీ విన్నాడంట. ఆ విషయాన్ని విని పింకుకు చెప్తే ఆ పింకు ఈ పిల్లలందరినీ తీసుకొని వచ్చి మన మందిరంలోనికి వచ్చి పడుకున్నారు. ఆ సందర్భం ఏమిటయ్యానంటే, డేవిడ్ పాస్టర్ గారిని లేపేసేయాలి. డేవిడ్ పాస్టర్ గారిని ఏం చేయాలి చెప్పరేంది? లేపేయాలి. ఎందుకనంటే వీడు చాలా మందిని మతంలో కలిపిండు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారట. సరే, మన పిల్లలు యూత్ పిల్లలు అందరూ వచ్చిండ్రు. ఆ రోజు రాత్రి ఇక్కడే ఇదే చర్చిలో పడుకున్నారు. ఆ తర్వాత అది నిజమో అబద్ధమో అనుకుంటే, ఆ తర్వాత ఎవడో ఒకడు ఫోన్ చేసిండు. అందులో మరి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆసాపుతోటి 45 నిమిషాలు మాట్లాడిండంట. తప్పించుకుండు, కానీ తొందరలో మీ పాస్టరు అంతం కావడం మేము చూస్తాము, లేకపోతే ఏదో పదం. ప్రైజ్ ది లార్డ్. గడి చెప్పండి. ఏమీ లేదు. ఎవరిని కూడా మేము చెడు చేయమని చెప్పట్లేదు. యేసు ప్రభువు లోకాన్ని ప్రేమించిండు. నరకం అనేది ఉంది, అది మా కళ్ళతో మేము చూచాము. ఆ నరకము తప్పించుకోవాలంటే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాలేరు అని చెప్పిండు. గనుకనే ఈ వార్తను ప్రజలకు చెప్తా ఉంటే వారికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సురేందర్ అనే పిల్లగాడు ఉన్నాడు ఇక్కడ. ఆ సురేందర్ ఒకప్పుడు చిన్న వయసులోనే తాగుడుగు, అంతేనా? చిన్న వయసులోనే తాగుబోతా అతను, చిన్న వయసులోనే తాగేవాడు. ఆ అబ్బాయి నన్ను ఏమడిగి వచ్చిండో తెలుసా? సాక్ష్యం చెప్పాలని ఆయన, మీకు సాక్ష్యం చెప్పనీక రాదు. అబ్బాయి ఏం అడిగాడో తెలుసా? మందిరానికి వచ్చేటప్పుడు, అన్నా నేను చాలా మాస్గా తిరుగుతానన్నా, నీ చర్చికి రావచ్చా? అసలుకి అప్పటికి క్లాసు మాస్ అంటే నాకు చక్కగా తెలియదు. ఎందురో ఏదో మాస్గా తిరుగుతాను, రావచ్చా అంటే ఏందో ఎవరైనా రావచ్చు అని చెప్పాను. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ తర్వాత అబ్బాయి యేసు ప్రభు నమ్ముకున్నాక చెప్పిర్రట వాళ్ళ దోస్తులు, నువ్వు ఎన్ని రోజులు ఈ క్రైస్తవ్యంలో ఉంటావో చూస్తాం అది కూడా అని అన్నారట. కానీ దేవుని కృపను బట్టి యేసయ్యలో అంటు కట్టబడ్డాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దా. ఆయన భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తి. శరీరంలో ఒక రకమైన ఎలర్జీ ఉండేది. ఆ ఎలర్జీ ఎక్కడికి వెళ్ళినా బాగాలేదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చినాక బాగైంది. అంటే అంతకంటే పెద్ద రోగాలు ఉన్న వాళ్ళు అనేక మంది యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు బాగు చేశాడు. కానీ వారు ఈరోజు లోకాన్ని ఈ యేసు ప్రభువును వదిలిపెట్టి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో బ్రతికేది కొంతకాలం తరువాత. ఈరోజు ఉదాహరణ, ఆమేన్, ఇక్కడే ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు అనుకోవచ్చు, గంతగానం బెదిరిస్తే నువ్వెందుకు ఉండాలి పాస్టరీడా? ఏమండి, మేము 9 మంది మగ పిల్లలు, యేసు రక్తం చేయగలుగును గాక. ఎంతమంది? 9 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. మా ఊరికి పోతే స్తోత్రం కలుగును గాక. మా ఊరి పరిసరాల ప్రాంతాల్లో బతికితే, మా ఊరు ఏరియాలో అడుగుపెట్టంగానే ఎక్కడ లేని బలం వస్తుంది నాకు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ లేని బలం వస్తుంది. ఆమేన్.
ఎవడు నన్ను ఏమి చేయలేడని ధీమా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో మరి నేనున్నదంతా ఓల్డ్ సిటీ, పూసల బస్తీలో నేనున్నది. ఎప్పుడు గొడవలు కొట్లాటలు చూసుకుంటూ 10వ తరగతి తర్వాత ఉన్న వ్యక్తిని నేను కూడా ఫైనాన్స్ చిట్టీలు నడిపిన వ్యక్తిని, పెద్ద పెద్దోళ్ళతోటి కొట్లాడబెట్టుకున్న వ్యక్తిని. ఈడు చంపుతా అంటారు, ఇక్కడెందుకు రా భయ్, హాయిగా మరలా పోయి. అప్పటికే మా జాన్ బాబా గారు చెప్పిండు, అక్కడొద్దు కానీ హైదరాబాద్లో సేవ చేయమని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, మనసులో ఒక తీర్మానంతో వచ్చాను, అసలు క్రైస్తవుడు లేని ప్రదేశంలో వెళ్ళి సేవ చేయాలి అనే ఒక తీర్మానంతో వచ్చాను. ఆ తీర్మానంతో వస్తే ఒకడు చంపుతుంటాడు, ఒకడు నరుకుతుంటాడు, ఒకడు నువ్వు బారిపోవాలి, లేకపోతే నీ సంగతి ఏందో చూస్తానంటాడు. రకరకాల ఫోన్ కాల్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకములో నీ కొరకే నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించే వారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నే బ్రతుకలేను. ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నే బ్రతుకలేను. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. కుడి చేతులు అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాల్చుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాల్చుంటివే. నీ దృష్టిలోనే ఉన్నానా, ఇలాలోనే చెడియను. నీ దృష్టిలోనే ఉన్నానా, ఇలాలోనే చెడియను. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. నా లోకములో
ఆమేన్. క్రీస్తునందు అమ్మ ఇటు చూడు తల్లి, అక్కడెందుకు చూస్తున్నావు? ఊరంతా ఓషింత అయితే ఊసుగండ్లోనికి ఓషింత అన్నట్టు దిక్కులు ఎందుకు చూస్తుంటారు? మీ పక్కల మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఆమేన్. అయితే నేను ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ విషయాలంటే, యేసయ్య నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. అయితే మరి దైవజనులకు ఇలా చంపేస్తారు అని చెప్పిన తర్వాత వారు ఎందుకు వెళ్ళకుండా సేవ చేస్తున్నారు అని అంటే, వారిలోనికి యేసుక్రీస్తు యొక్క మనసు వారిలోనికి వస్తుందండి. అందరికీ రాదు, కానీ దైవజనులకు ఏమొస్తుంది? నోరు తెరవండి. ఏమొస్తుంది? యేసుక్రీస్తు మనసు వస్తుంది. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాపమును పరిహరించడం కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. లేచిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నాడు. అయితే చనిపోయిన వ్యక్తులను గురించి, గ్రహం స్టెయిన్స్ గారి గురించి నేను బాధపడుతున్నాను, తెలిసిన వారు బాధపడుతున్నారు. ఈరోజు నిజంగానే ప్రవీణ్ పగడాల గారి గురించి నా లోపట కూడా చాలా వేదన, బాధ ఉంది. అందుకనే మాటి మాటికి ఆయన పేరు వస్తూ ఉంది. కారణం ఏమిటంటే, ఆయన మాట్లాడిన మాటలు, మీకు విషయం తెలుసా? భయంకరమైన పూజారులు మారుతున్నారట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. డాక్టర్ నోవా గారితోటి ఒక ఆయన ఫ్రెండ్ మాట్లాడుతూ ఉన్నాడంట. సార్ నోవా గారు, ఆయన మాటలు సత్యమే కదా. ఏం మాట్లాడుతుండు? ఆయన మాటలన్నీ సత్యములాగా కనబడుతున్నాయి. ఆయన మాటలన్నీ నిజమే కదా. ఆయన మాట్లాడిన మాట, ఒక్కొక్క మాట నా హృదయములో ఎందుకో బాధను కలగజేస్తున్నాయి. క్రీస్తుకు వీరు వ్యతిరేకి కాదు, ఆయన నమ్మడు యేసుప్రభు దేవుడని. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు వింటుంటే అవన్నీ నిజం అనిపిస్తున్నాయి. అవన్నీ ఎందుకో నాకు దుఃఖాన్ని, బాధను కలగజేస్తున్నాయి. చనిపోయినా కానీ ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కోట్ల కొలది ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ఆయనకు భయం లేదు. ఎందుకంటే ఏ మనసు వచ్చింది ఆయన లోపలికి? యేసయ్య మనసు వచ్చింది. యేసయ్య మనసు వచ్చింది. వెలిమినేడు గ్రామానికి వెళ్ళాము. వెలిమినేడు గ్రామములో నేను వెళ్ళినప్పుడు నన్ను రౌండప్ చేసిరు. అందరు రౌండప్ చేసిండ్రు. చెవు దగ్గరికి వచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు, అది ఇది మాట్లాడుతున్నారు. ఏమీ భయపడలే. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఆ తర్వాత పందంగికి వెళితే వాళ్ళు చెప్పారు, నీ పరిస్థితి ఏమవుతుందో ఇప్పటి వరకు ఎవడు అడుగుపెట్టి చెప్పలేదు, చూస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. తర్వాత తూప్రాంపేటలో రాజవల్లి సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేస్తుంటే, రే ఇబ్రహీం పట్టణంలో ఏ విధంగా గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పారు. ఆమేన్. కారణము ఇవన్నీ అనుభవించుకుంటూ ఇప్పుడు చెప్పేటి అన్నీ ఏవి నా దగ్గర డబ్బు లేవు. అప్పుడు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఉన్నాను, ఒక సంచేసుకొని కనబడిన వాళ్ళందరికీ కరపత్రం ఇచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రేమను గురించి చెప్తూ ఉన్నాను. అలాంటి సందర్భంలో ఇప్పుడు చెప్పినవి ఎక్కువగా జరిగినాయి. లక్కారం ఊర్లోకి వచ్చినాక కూడా నన్ను మాయం చేస్తున్నాడు, నన్నంట దెబ్బకే మాయం చేస్తాడట ఒకడు. నేను అనుకున్నా, చెయ్యట చేస్తావు, ఓం భీం భస్మనంగానే నేను మాయమైపోవడానికి నేనేమన్నా అదే? మాయం చేస్తున్నాడు, నీకు ఊరోళ్ళ సంగతి తెలియదని రకరకాల వార్నింగ్లు ఇచ్చిండు. ఆరాధన స్టార్ట్ కాగానే ఒకడు వచ్చి నిలబడేటోడు, నువ్వు వినవా అనేటోడు. వింటన్నా అంతే. నేనెందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? అయితే మనం ఏం చేయాలంటే, ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ మార్గములో నుండి
ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని సంగమా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది. ఈ విషయాన్ని గ్రహించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. మంచి పనులైనా కానీ చెడు పనులైనా సరే కానీ మనమందరము ఒక దినాన క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. కనుక దేవుని సంగమా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, నేను షార్ట్కట్లో ముగింపులోనికి వచ్చుతున్నాను. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలులైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీతి క్రియలను గురించి వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము మొదటిగా మలాకి 3:16 చదవండి. మలాకి 3:16. మలాకి 3:16. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆయన సముఖమందు ఒక గ్రంథము వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏమేమి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన సముఖమందు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో వారి పనులన్నీ వ్రాయబడుచు ఉన్నాయి. ఆ తర్వాత కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. 56:8. కీర్తన 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. అవి నీ కవిలలో అంటే పుస్తకములో కనబడుతున్నాయి కదా. దేవుని సంగమా, ఇంతకుముందు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం చేసిన ప్రతి పనిని బట్టి ఒక దినాన యేసుక్రీస్తు వారు మొదటిసారి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనమందరము చేసిన పాపాల కోసము ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన రక్తమంతా చిందించాడు. మొదటిసారి వచ్చాడు మనమందరము చేసిన పాపాల కొరకు. ఈ లోకములో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారు. ఎవరు కూడా పరిశుద్ధుడు లేడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు అనబడిన వాడు లేడు. ఎవరు కూడా మన కోసం ప్రాణమును అర్పించిన వారు లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన మాటలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన నడకలో పాపము లేదు. అంత మాత్రమే కాదు కానీ అనేక మంది కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని లేవనెత్తాడు, పక్షవాయువు కలిగిన వారిని అనేక మందిని బాగు చేశాడు. సముద్రం మీద నడుచుకుంటూ ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళినటువంటి ఈ పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయములో ఆయన రక్తమంతా కూడా చిందించాడు. తన రక్తమంతా చిందించాడు. ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు అని అంటే, కారణము రక్తము చిందించకుండా పాపానికి విరుగుడు లేదు గనక, నీ యొక్క నా యొక్క మన యొక్క పాపాలను తీసివేయాలి అని అంటే ఒక వ్యక్తి రక్తము చిందించాలి గనక. మరి భూలోకములో చూచినప్పుడు పాపము లేనటువంటి వారు ఎవరు కూడా లేరు గనక, నిన్ను నన్ను సృష్టించిన పరమాత్ముడే నీ మీదికి నా మీదికి రావాల్సిన శిక్షనంతా కూడా ఆయన తన మీద వేసుకొని రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించినటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సేవకులను, ఆయనను ప్రేమించిన వ్యక్తుల ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, గ్రాహం స్టెయిన్స్ ఆయన భర్తను పిల్లలను చచ్చిపోయినప్పుడు భార్య పారిపోవాలి, అక్కడి నుండి పారిపోలేదు, అదే ప్రదేశంలో నిలబడి
యేసు ప్రభును గురించి ఇంకా ఇప్పుడు కూడా చెప్తూనే ఉంది. ఆమె పని చేస్తూ ఉంది. కాకపోతే ఒరిస్సాలో లేదు. ఒరిస్సాలో వర్షం రావడానికంటే ముందు దేవుడు ఆమె దగ్గర నిలబడి ఆమెతో మాట్లాడాడంట. అమ్మా, నువ్వు లేచి బీహార్ రాష్ట్రానికి వెళ్ళు అని చెప్పాడట. ఏం జరుగుతుందో చెప్పలేదు, కానీ నువ్వు లేచి బీహార్ రాష్ట్రానికి వెళ్ళు అని మాత్రమే చెప్పాడట. ఆమె వెంటనే దేవుని మాటకు లోబడ్డది. ఆస్తులన్నీ అమ్ముకొని బీహార్ రాష్ట్రానికి వెళ్ళినరు. ఆ తర్వాత భయంకరమైన వర్షం వచ్చింది. అనేక మంది చచ్చిపోయారు. అక్కడ అనేక మంది చనిపోయారు. ఈరోజు నాకు వార్నింగ్లు ఇచ్చిన ఒక వ్యక్తి, ఏమనుకోకండి, నాకు వార్నింగ్లు ఇచ్చిన ఒక వ్యక్తి ఉత్తగానే చచ్చిపోయిండు. వాడు స్తోత్రం, ఒక్క గుద్దు తిందంట వాళ్ళ ఆయన, చచ్చిపోయిండు. అది ఎవరు చెప్పినారు? మీకు అన్ని నిజాలు చెప్తున్నాను. అగో సీననే చెప్పిండు, స్తోత్రం కలుగును గాక. సీనన్న అసలు విషయం చెప్పిండు. ఆత్మహత్య చేసుకున్నాను చెప్తే, ఓహో యూట్యూబ్లో ఉందా, రైట్, ఆత్మహత్య చేసుకున్నాను చెప్పిండు. చెప్తే సీనన్న ఏం చెప్పిండంటే, ఆత్మహత్య కాదేం కాదు, వాళ్ళ అమ్మను నీతో పని చేయించుకోవాలంటే నిన్ను ఒకవేళ టైం వస్తే నా కుమారుడా వచ్చేసే అంటాడు, కానీ ఆయన అనుమతి లేకుండా ఓవర్ యాక్టింగ్లు వేసిండ్రు అనుకో, ఏది అడ్రస్ కూడా లేకుండా పోతారు. ఏసు రక్తం చేయగలుగును గాక. తర్వాత వాళ్ళ సంబంధించిన ఒక పెద్ద ఆవిడ ఆ విషయాన్ని తెలిసి, అయ్యా నా మనుమని కోసం నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యాలి, నా మనుమని కోసం నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఏది నెతి బలగొట్టుకున్న అబ్బాయి గురించి, మంచిది అమ్మా, నువ్వు ప్రార్థన చెయ్యాలయ్యా అనేసి అడిగింది. అమ్మా ఎలాంటి కోపం లేదమ్మా, తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పడం జరిగింది. అయితే ఇన్ని శ్రమల గుండా, ఇన్ని కష్టాల గుండా ప్రభు కోసం ఎందుకు నిలబడతామంటే, ఈ లోకములో ఉండే శ్రమ క్షణమాత్రం ఉంటుంది. కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడ పోతాము?
ఎక్కడ పోతామో తెలుసా? నిత్య మహిమలోనికి వెళతాం. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిత్య మహిమలోనికి వెళతాం. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన దేవుడు, తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. తన నిత్య మహిమకు నిన్ను ఎందుకు పిలిచిండో తెలుసా? తన నిత్యమైన మహిమ నీకు ఇవ్వడం కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు నీకున్న నిత్య మహిమని ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్తావా? తన నిత్య మహిమను నీకు ఇవ్వడం కొరకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యమైన మహిమను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 100 ఏళ్ళ కోసమే బ్రతకకండి. వేల వేల సంవత్సరాలు మనం బ్రతికేది ఉంది. దేవుని బిడ్డలారా, అయితే కొందరు ప్రాణాన్నే బలిగా అర్పిస్తే మనమైతే దేవుని సన్నిధిని కావలసినంత నిర్లక్ష్యం చేస్తున్నాం. నువ్వు చేసే ప్రతి మంచి పని ఆయన సముఖమందు గ్రంథంలో వ్రాయబడుతుందంట. నువ్వు చేసే మంచి పని ఏం చేస్తుంది? ఏమవుతుందంట? ఆయన సముఖములో ఒక గ్రంథం రాయబడ, సముఖములో గ్రంథంలో వ్రాయబడ. 2 రెఫరెన్స్. అస్సలు నేను ఒక విషయం చెప్పాలా? నేను చెప్పాలనుకున్న విషయంలో 5% కూడా చెప్పలేదు, కానీ నేను ముగిస్తాను. కానీ దానికి సంబంధించిన ఒక 2 రెఫరెన్సులు మీకు చూపించి నువ్వు ముగిస్తాను. అస్సలకి నేను ఏం చెప్పాలనుకున్నానంటే మోషే గురించి చెప్పాలనుకున్నాను. మోషే అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాడ నుండి ఇక్కడి వరకు తెద్దామనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే షార్ట్కట్లో మీకు 2 రెఫరెన్సులు చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూసి తిని. ఆమేన్. ఎవరంట? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు. ఎవరెవరు మృతులైన? గుర్తు చేసుకోండి. ఎవరు చచ్చిపోయారు మనకు సంబంధించిన వాళ్ళు? మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఏమి విప్పబడ్డాయి అంటే చెప్పండి, చెప్పాలి. ఏమి విప్పబడ్డాయి? గ్రంథములు. ఈ గ్రంథం ఏం గ్రంథమో తెలుసా? నువ్వు ఎన్ని గంటలకు చర్చికి వచ్చావు, ఇంకా ఎన్ని గంటలు ప్రార్థన చేశావు, ఎన్ని మంచి పనులు చేశావు, ఎన్ని చెడు పనులు చేశావు, ఎన్ని పిచ్చి శాస్త్రాలు చేశావు, సమయం ఉండి కూడా ఎన్నిసార్లు మందిరానికి రాలేదు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఇప్పుడు విప్పబడిన గ్రంథములో ఉందంట. అయ్యా, ప్రాణాన్నే ప్రభు కోసం అర్పిస్తుంటే సమయం ఉండి కూడా మందిరములోనికి రాలేక ఉన్నా, పక్కలో వండుకుంటూ కూడా మందిరములో గడపలేకపోతున్నా సోమరులు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని పరీక్ష చేసుకొని సిగ్గుపడండి. దేవుడు తన నిత్య మహిమలో నీకు బహుమతి ఇస్తాను అని చెప్తే కూడా దేవుని సన్నిధిని మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తుండో తెలుసా? మనం ఎంత దౌర్భాగ్యులమో తెలుసా? సింహాసనములు ఎదుట మృతులైన వారందరూ నిలబడ్డప్పుడు గ్రంథాలు విప్పబడెను. గ్రంథాలన్నీ విప్పబడ్డవి. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నువ్వు చేసిన మంచి పని ఏదన్నుంటే మందిరానికి 1,00,000 రూపాయలు ఇచ్చినవనుకో, ఆ 1,00,000 రూపాయలను బట్టి దేవుడు నీకు బహుమతినిస్తాడు. ఊడ్చినవనుకో, ఊడ్చిన దాన్ని బట్టి బహుమతినిస్తాడు. కడిగినవనుకో, కడిగిన దానిని బట్టి బహుమతినిస్తాడు. నువ్వు చేసే పరిచర్య దానిని బట్టి, ప్రతి దానిని బట్టి ఒక దినాన దేవుడు నీకు ఎంతమంది ఉన్నారంట అక్కడ? మృతులైన వారు. ఓకే, ఎంతమంది ఉన్నారు అనేది దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. కోట్ల కొలది మనుషులు
కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఏమున్నాయంట? గ్రంథాలన్నీ తెరవబడ్డాయంట. బ్రదర్, సిస్టర్, మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి చెడు పని దేవుని సముఖమందు గ్రంథములో మన చేసిన మంచి పనులు, చెడు పనులన్నీ వ్రాయబడుచున్నాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, అది చదివి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గ్రంథములు విప్పబడుతున్నవి. హతసాక్షులైన గ్రహం స్టెయిన్స్ గారిని గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నాం. ప్రవీణ్ పగడాల గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. వారు తమ ప్రాణాలను కూడా ప్రభు కోసము అర్పించారు. ఈరోజు నువ్వు చేసిన ప్రతి మంచి పనిని బట్టి దేవుడట గ్రంథాలు విప్పినప్పుడు నీ మంచి పనులను బట్టి దేవుడు నీకు బహుమతిని, జీతాన్ని ఇవ్వబోతున్నాడట. మరి నీకు పనులు చేయడానికి ఇంత సమయం ఉంటే ఎంత సమయము దేవుని కోసం నువ్వు పని చేస్తున్నావు? అందరూ మోకరించండి. నీకు చాలా సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా. కొందరు ప్రాణాన్ని బలిగా అర్పించారు. పరలోకం అనేది ఒకటి ఉంది, అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ఆ పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థితిలో నీవు నేను ఉండాలి అని అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. వారు హతసాక్షులు ఎందుకయ్యారంటే క్రీస్తు మనస్సు వారిలోనికి వచ్చింది కనుకనే వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. శ్రమలను, నిందలను, అవమానములను లక్ష్య పెట్టలేదు దేవుని బిడ్డలారా. ఏ మాత్రము కూడా లక్ష్య పెట్టలేదు. నీవు చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న బాధ అయితే దేవుని సన్నిధికి దూరమైతూ ఉన్నావు. కానీ మరొకసారి అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. గ్రహం స్టెయిన్స్ గురించి, అదేవిధంగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారి గురించి మనం వారి ప్రాణాన్ని ప్రభు కోసం అర్పిస్తే నీవు ప్రార్థన చేయాలని తెలుసు, మందిరానికి రావాలని తెలుసు, మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవాలి అనే విషయాలు నీకు తెలుసు. కానీ సోమరితనం, నిర్లక్ష్యం, అవిధేయత ఇవన్నీ నీలో ఏలుతూ ఉన్నాయి. ఇవన్నీ నీలో ఏలుతున్నాయి. ఇవన్నీ నీలో ఏలుతూ ఉన్నాయి. ఈ రోజైనా నువ్వు చేసేదానికి ఈ రోజైనా నువ్వు చేసే పనికి ఒక దినాన, మనం చేసే పనికి ఒక దినాన మనము లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది గనక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనము ఎలాగూ ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది? నిజంగా నీతి పనులు ఎక్కువ చేస్తున్నావా, లేక భక్తిహీనునిగా భక్తిహీనురాల్లాగా ఉన్నావా? చనిపోయిన వారి అందరి దైవజనుల ఉద్దేశం ఒకటి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనక. అదే విధంగా మనమందరము నరకాన్ని తప్పించుకోవాలని ఒక ఆశను కలిగి అనేక మంది దైవజనులు అవమానాల పాలవుకుంటూ, నిందల పాలవుకుంటూ, దూషింపబడుకుంటూ కూడా యేసు ప్రభు ప్రేమను మీకు చెప్తూ ఉన్నారు. కారణం ఏమిటయ్యా అంటే
మీరెవ్వరూ నరకములోనికి వెళ్ళొద్దు. అందరూ దేవుని రాజ్యములో ఉండాలి. ఆయన మహిమలో మీరుండాలి. ఆయన మహిమ చేత మీరు నింపబడాలి. 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 దేవా, ఆ బిడ్డను తాకండి నాయన. ఆయన మహిమ చేత మీరు నింపబడాలి. ఆయన మహిమ చేత, అదే దేవుని యొక్క ఆశ. ఆయన మహిమ చేత మీరు నింపబడాలి. ఆయన ఇచ్చే బహుమతిని మీరు పొందుకోవాలి. ఆయన ఇచ్చే బహుమతిని మీరు పొందుకోవాలి. అది దేవుని ఆశ. ఆయన రాజ్యములో నీవు ఉండాలి. ఆయన ఇచ్చే బహుమతిని నీవు పొందుకోవాలి. నీవు సూర్యుని మాదిరిగా తేజరిల్లాలనేది దేవుని ఆశ. ఆ ఆశ తీరాలి అంటే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి. చివరిగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మంచి పనులు చేసే అవకాశం నీకుంది. కొందరు దైవజనులు ప్రాణాన్ని అర్పిస్తే కనీసం నువ్వు మంచి పనులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నట్టు కనబడుతుంది గనక ఓ చిన్న తీర్మానం చేస్తావా? ఆ తీర్మానాన్ని బట్టి నా ప్రభు నిన్ను దీవించాలి. పరమ తండ్రి యేసు ప్రభువాని పాదాలకు వందనాలు ఆయన. అనేక విషయాలు పౌలు గారి గురించి మరొకసారి ధ్యానించుకున్నాం. అదేవిధంగా నాయన గ్రామ్ స్టెయిన్స్ గురించి, తన కుమారుల గురించి, అవును నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని. అదేవిధంగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారి గురించి, వారైతే వారి ప్రాణాలను బలిగా అర్పించారు. జీవంతో ఉన్న మేమైతే మేము చేసే ప్రతి దానికి బహుమతిని ఇస్తావని, జీతం ఇస్తావు అని, పరిపాలించే అధికారం కూడా మాకు ఇస్తారని మాకు తెలుసు. అయినా త్యాగం లేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాం. సరి అయిన నీతి పరిశుద్ధత లేని బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాం. నీ సన్నిధానంలో గడపాలని తెలుసు. కానీ అయ్యా, తుచ్చమైన చిన్న చిన్న పనులను బట్టి నీ సన్నిధానాన్ని మేము ఎంతో నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తులుగా ఉన్నాం. దయతో మా తప్పులను క్షమించి, మా దోషములను క్షమించి, మా ఎదుటనే అనేక మంది ప్రాణాలను బలిగా అర్పిస్తున్నా మా ఎదుట ఉన్న చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతున్నాం. కొర్నేలి తాను బ్రతికిన దినాలలో ధర్మకార్యాలు, మంచి పనులు చేసి అయ్యా దానిని బట్టి ఆయన బహుమతిని పొందుకున్నాం. మాకెన్నో పనులు చేయాలని తెలుసు, కానీ మేము చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి మీ రక్తము చేత మమ్మల్ని కడగవా, శుద్ధీకరించవా. మేమందరము కూడా ప్రభా ఈ జీవిత కాలం మటుకే నిరీక్షించకుండా పరలోకం ఒకటి ఉందని, ఆ పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉండాలని మా బ్రతుకులో మేము అడుగులు వేయడానికి మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశంభాగములను దీవించండి. అవి మీ పని కొరకు మీ సేవలో వాడుకోండి. ప్రతిఫలంగా 100,000 రెట్లు ఇచ్చి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కుమార్తెను యేసు నామములో ఆ బిడ్డకు విడుదలొచ్చునుగాక, ఆ బిడ్డకు స్వస్థత కలుగునుగాక అని పలుకుతున్నాను. అనారోగ్యంతో ఉన్న వారందరి ముట్టి బాగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం కూడిన మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడేయుండి నడిపించును గాక. యేసు రక్తమేచ్ఛే, సిలువ రక్తమే విజయం కలుగును గాక. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఒకసారి ఎస్తేరే కాదు బాబు, శామ్యుల్ మీ ఆవిడ పేరు ఎస్తేరే కదా. అందరూ ఒక్క నిమిషం ఎస్తేరు కోసం చిన్న ప్రార్థన చేయండి. మరి ఆ కుమార్తె ప్రెగ్నెంట్తో ఉంది, నీరసమై కింద పడ్డట్టు. బాగు చేయండి యేసు నామములో. ఆ బిడ్డకు స్వస్థత, ఆరోగ్యం శీఘ్రముగా వచ్చును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆల్ నైట్
చెప్పులు రెండవది, చెప్పులు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పులు వేసుకపోతుండ్రు. VBS కార్యక్రమం ఉంటుంది చిన్నపిల్లలు.